సబ్స్క్రైబ్ మధువిందు. నమస్తే మధువిందు, మన అందరి విందు. ఈరోజు మన బాల్కనీలోనే ఒక చిన్న గ్రిల్తో అదిరిపోయే చికెన్ అండ్ పైనాపిల్ బార్బిక్యూ చేద్దామా? లెట్స్ స్టార్ట్. దీనికోసం నేను కిల్లర్ వారి 5 డిఫరెంట్ ఫ్లేవర్ మసాలాలు వాడుతున్నాను. ఈరోజు మా యానివర్సరీ. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా ప్లాన్ చేశాను. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా చికెన్ ముక్కలకి మన స్పెషల్ కిల్లర్ మసాలా పట్టించాలి. బార్బిక్యూకి అసలైన రుచి బొగ్గుల వల్లే వస్తుంది. నిప్పులు సెట్ చేయడం కొంచెం టైం పడుతుంది, కానీ ఆ స్మోక్ ఫ్లేవర్ కోసం ఈ మాత్రం కష్టపడాలి. చికెన్ ముక్కలకి కొంచెం ఉప్పు, మసాలా మిక్స్, ఇంకా కొద్దిగా నీళ్లు కలిపి మ్యారినేట్ చేశాను. టేస్ట్ అద్దిరిపోతుంది. ఒక వెరైటీ కోసం నేను కొన్ని పైనాపిల్ ముక్కలను కూడా ఇదే మసాలాతో మ్యారినేట్ చేశాను. ఈ మసాలాలు ఎంత బాగా కలిపితే చికెన్ అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన పెడదాం. గ్రిల్ చేసిన పైనాపిల్ టేస్ట్ చికెన్తో కలిపి తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నిప్పులు ఎర్రగా తయారయ్యాయి. ఇప్పుడు గ్రిల్లింగ్ స్టార్ట్ చేద్దాం. ఒకవైపు చికెన్, ఇంకోవైపు పైనాపిల్ ముక్కలను పెడుతున్నాను. పైనాపిల్ని గ్రిల్ చేస్తే చాలా తియ్యగా మారుతుంది. అన్నట్టు బయట రెస్టారెంట్కి వెళ్ళడం కంటే ఇలా ఇంట్లో బాల్కనీలో గ్రిల్ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం? మీకు కూడా ఇష్టమైతే మీ అని కమెంట్ చేయండి. చూడండి, చికెన్ కలర్ మారుతుంది, మంచి వాసన వస్తుంది. ముక్కలు మాడిపోకుండా అప్పుడప్పుడు కొంచెం నూనె రాస్తూ అటు ఇటు తిప్పాలి. పైనాపిల్ జ్యూస్ చికెన్కి తగిలితే ఆ టేస్ట్ అద్దిరిపోతుంది. వేడి వేడి చికెన్ అండ్ పైనాపిల్ బార్బిక్యూ రెడీ. చాలా జ్యూసీగా ఉంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధువిందు, మన అందరి విందు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మధువిందు.